నమస్కారం. పాపులర్ టీవీ ప్రేక్షకులకు శ్రీనివాసరావు కావేటి, న్యూయార్క్ లాయర్, నేను యుఎస్లో లాయర్ని, అంతర్జాతీయ న్యాయవాదిని కూడా. ఈరోజు మనం యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ గురించి కాస్త విశ్లేషణ చేసుకుందాము. బిఫోర్ యుఎస్ ఎలక్షన్స్ గురించి తెలుసుకోవాలంటే నార్మల్గా ప్రెసిడెంట్స్ ఎలక్షన్స్ అక్కడ ఎవ్రీ 4 years జరుగుతాయి. అక్కడ ఏంటంటే నేను ఈ డిస్కషన్లో కాస్త ఇండియన్ పాలిటిక్స్, ఇండియన్ పొలిటికల్ సిస్టమును, ఎలక్ట్రల్ సిస్టమును, యుఎస్ సిస్టమ్ కొంచెం కంపారిజన్ చేసి చెప్తాను. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది మన వ్యూవర్స్ అంతా తెలుగు వాళ్ళే కనుక, ఇండియన్సే కనుక. సో ఇప్పుడు యుఎస్ పాలిటిక్స్లో 2 పార్టీస్ కంటెస్ట్ చేస్తున్నారు. ఒకటి డెమోక్రాట్స్, రెండోది వచ్చి రిపబ్లికన్స్. రిపబ్లికన్స్ను ఎప్పుడు కూడా రెడ్ ఫ్లాగ్ కింద చూపిస్తారు, డెమోక్రాట్స్ని వచ్చేసి బ్లూ కింద చూపిస్తారు. అంటే వాళ్ళు కూడా ఒక యానిమల్స్ కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు అది అంటే జస్ట్ ఫర్ కన్వీనియన్స్ సేక్, అది వాళ్ళ పార్టీ వాళ్ళు ఏం కాదు, నెట్వర్క్ వాళ్ళు, ఇప్పుడు మీలాంటి ఈ టెలివిజన్ ఛానల్స్ వాళ్ళు కన్వీనియన్స్ కోసం అట్లా ఐడెంటిఫై చేశారు ఇద్దరు పార్టీస్ని. ఇప్పుడు జో బైడెన్ గారు వచ్చేసి డెమోక్రటిక్ పార్టీ నుంచి ప్రెసిడెంట్గా నిలబడ్డారు, ట్రంప్ వచ్చేసి రిపబ్లికన్ పార్టీ నుంచి నిలబడ్డారు. ఇది మొదటిసారి అమెరికన్ హిస్టరీలో ఒక ప్రెసిడెంట్ నార్మల్గా 2 సార్లు ఎలక్ట్ అవుతారు, అంటే 2 టర్మ్స్, 8 సంవత్సరాలు. ఇది మొదటిసారి యుఎస్ ఎలక్షన్స్లో ఒక ప్రెసిడెంటు ఇంపీచ్మెంట్ అంటే వారు తొలగించాలని చెప్పేసి అక్కడ కాంగ్రెస్లో సెనెట్లో చేసిన తర్వాత మొదటిసారి మళ్ళీ ఆయనకు టికెట్ కన్ఫర్మ్ చేసి రిపబ్లిక్ నుంచి మళ్ళీ ప్రెసిడెంట్గా నిలబడటం మొదటిసారి యుఎస్లో. ఇది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. రెండోది ఏంటంటే డెమోక్రాట్స్ ఇప్పుడు ఇక్కడ ఈరోజు విశ్లేషణ చేస్తే ఈరోజు ఏమవుతుందంటే, ఇప్పుడు జో బైడెన్ గారు లీడింగ్లో ఉన్నారు. అక్కడ జో బైడెన్ గారికి 253 వచ్చాయి, మన ట్రంప్ గారికి వచ్చి 214 వచ్చాయి. ఎవరైనా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా గెలవాలంటే 270 రావాలి. ఈ 270 ఏమిటి అంటే ఎలక్ట్రల్ ఓట్స్ అంటారు వీటిని. మనలాగా అక్కడ 50 స్టేట్స్, మన ఇండియాలో ఉన్నట్టుగా స్టేట్స్ అక్కడ 50 ప్రావిన్సెస్, స్టేట్స్. ఇప్పుడు మనలాగా మనకు డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్స్ అవ్వవు ఇక్కడ, కానీ అక్కడ యూఎస్లో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ డైరెక్ట్గా అవుతాయి. అక్కడ ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ ఓట్స్ ఉంటాయి. ఒకటి ఏంటి ఎలక్ట్రల్ ఓట్స్ అని ఒకటి, రెండోది పాపులర్ ఓట్స్ అని. ఇప్పుడు మన పాపులర్ టెలివిజన్ లాగానే అక్కడ పాపులర్ ఓట్స్ అని ఒకటి ఉంటాయి. సో జనాలందరూ ప్రతి స్టేట్కి 2 ఎలక్ట్రల్స్, లేకపోతే ఆ ప్రజలు ఎంతమంది ఉన్నారో ఆ ఒక్కొక్క స్టేట్స్కి ఎక్కువ మంది ప్రజలు ఉంటే ఎక్కువ ఎలక్ట్రల్ ఓట్స్ ఉంటాయి, తక్కువ ప్రజలు ఉంటే తక్కువ ఓట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెర్మాంట్, మెయిన్ తీసుకుంటే చిన్న స్టేట్స్, దానికి 2 ఉన్నాయి ఎలక్ట్రల్. వేరే స్టేట్ కాలిఫోర్నియా అవి చూస్తే 15, 17, 20, 23 కూడా ఉన్నాయి. పెద్ద స్టేట్స్ ఉంటే ఎక్కువ ఎలక్ట్రల్ ఓట్స్, చిన్నవి ఉంటే తక్కువ. అంటే జస్ట్ టు అండర్స్టాండ్ అమెరికన్ పాలిటిక్స్. సో ఇప్పుడు ప్రజలంతా ఓట్లు వేసేది ఎలక్ట్రల్ వాళ్ళ కోసం వేస్తారు. ఆ ఎలక్ట్రల్ వాళ్ళు మళ్ళీ ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే పాపులర్ ఓటు ప్రజలు వేసేది, ఇంతకుముందు హిల్లరీ క్లింటన్కు పాపులర్ ఓట్స్ బాగానే వచ్చాయి, కానీ ఎలక్ట్రల్ ఓట్స్ తక్కువ వచ్చాయి. అంటే ఏంటి, ఆ విధమైన పార్టీలు. ఇప్పుడు 2 పార్టీస్ ఉన్నాయి, అది డెమోక్రాటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ. సో డెమోక్రాటిక్ పార్టీ వాళ్ళ ఎలక్ట్రల్ ఓట్స్ ఎక్కువ వస్తే వాళ్ళు ప్రెసిడెంట్ అవుతారు. అయితే ఇప్పుడు ఏమైందంటే, యాజ్ ఆన్ టుడే ఇప్పుడు 2 విషయాలు అర్థం చేసుకోవాలి. అమెరికన్ డెమోగ్రఫీ, అమెరికాలో నార్మల్గా ఓటు వేయకముందే మన ఇండియాలో ఎట్లయితే ఓటర్ కార్డ్ ఎట్లయితే ఇస్తారో అట్లాగే అక్కడ ముందే రిజిస్టర్ చేసుకోవాలి మనం. ఏమని, మీరు డెమోక్రటా లేకపోతే రిపబ్లికన్ అని. అంటే పార్టీ ముందే డిసైడ్ చేసుకుంటారు ఓటు వేయకముందే ప్రజలు. అది ముందు రిజిస్టర్ చేసుకున్న తర్వాత అమెరికాలో కొన్ని స్టేట్స్లో చాలా మటుకు మెజారిటీ డెమోక్రాట్స్, కొన్ని స్టేట్లు మెజారిటీ రిపబ్లికన్స్గా వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు. సో అమెరికాలో 50 స్టేట్స్లలో ఈ 2 స్టేట్స్ డిసైడ్ అయిపోయినాయి, 2 పార్టీలవి. కానీ కొన్ని స్టేట్స్ ఏవైతే డిసైడ్ చేసుకోలేరో వాళ్ళను బ్యాటిల్ స్టేట్స్ అని అంటారు, లేకపోతే స్వింగ్ స్టేట్స్ అని అంటారు. అంటే ఏంటి, వాళ్ళు ఇటు కాదు అటు కాదు. వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైతే మంచి ప్రెసిడెంట్ కాంటెస్ట్ చేస్తారో వాళ్ళు ఆ స్పీచెస్ విని, ఆ క్యాన్వాసింగ్లో వాళ్ళని చూసి వాళ్ళు ఓటేస్తారు. అంటే ఇప్పుడు వచ్చిన ఇష్యూ ఏంటంటే, రిపబ్లికన్ స్టేట్స్ వాళ్ళు ఆల్మోస్ట్ అందరు రిపబ్లికన్ స్టేట్స్ వారు అందరూ ట్రంప్కి ఓటేసేసారు. ఆ రిపబ్లికన్ స్టేట్స్లలో ట్రంప్ గారు గెలిచారు. డెమోక్రాటిక్ స్టేట్లలో కూడా డెమోక్రాటిక్ ప్రెసిడెంట్ గారు గెలిచారు. కానీ కొన్ని 2 స్టేట్స్, అలాస్కాను, విస్కాన్సిన్ అనే 2 స్టేట్స్, అవి రిపబ్లికన్ స్టేట్స్. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఆ రిపబ్లికన్ స్టేట్స్ వాళ్ళు కూడా ఇప్పుడు డెమోక్రాట్స్కి ఓటేశారు. అందుకే లీడింగ్లో ఉన్నారు జో బైడెన్ గారు.
ఇప్పుడు ఇంకొక 3-4 స్టేట్స్ ఉన్నాయి. ఆ 3-4 స్టేట్స్లో కౌంటింగ్ చేస్తుంటే జో బైడెన్ గారే లీడింగ్లో ఉన్నారు ఇప్పుడు, యాజ్ ఆన్ టుడే రైట్ నౌ. కానీ ఇంకో కొన్ని స్టేట్స్లలో ఇంకా కౌంటింగ్ స్టార్ట్ అవ్వలేదు. సో ఇప్పుడు ట్రంప్ గారు మొదటి నుంచి ఏమంటున్నారంటే, ఇక్కడ డెమోక్రటిక్ వాళ్ళు కాస్త మ్యానిపులేట్ చేస్తున్నారు, అందుకని నేను కోర్టుకు వెళ్తాను మొదటి నుంచి, ఎలక్షన్ ముందు నుంచే అంటున్నారు ఆయన. ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు కరోనా వల్ల ఏమవుతుందంటే, మోస్ట్ ఆఫ్ ద డెమోక్రటిక్ పార్టీ సంబంధించిన వాళ్ళు కాస్త ఏజ్ ఓల్డ్ పీపుల్ వాళ్ళు రాలేకపోతున్నారు. అంటే మన అక్కడ ఓటింగ్ చేయడానికి స్థలానికి, ఆ క్యాంప్స్కి. సో వాళ్ళు ఏం చేశారు, పోస్టల్ ఓట్స్ పంపించారు. పోస్టల్ ఓట్స్ కొంతమంది ముందుగానే పంపించారు, కొంతమంది ఆ ఓటింగ్ రోజు నాడు పంపించారు. మరి అవి మన ఆ ఓటింగ్ స్థలానికి వచ్చే వరకు ఒక డే లేట్ అవుతుంది కదా. అంటే ఇప్పుడు పోస్టల్ ఓట్స్ ఏదైతే ఉన్నాయో అవి కౌంట్ చేద్దంటాడు ట్రంప్. ఎందుకు? తనకు తెలుసు ఈ పోస్టల్ ఓట్స్ వేసిన చాలా మటుకు వాళ్ళు ఇంతకుముందు కౌంటింగ్ చేస్తే డెమోక్రటిక్సే పడ్డాయి ఆ ఓట్లు. సో ఇప్పుడు వారికి ఏంటంటే, వారు నిన్న మీటింగ్లో ముందేమన్నారంటే, నేను ఐఎమ్ విన్నింగ్ అన్నారు. తర్వాత ఆ నర్వస్నెస్లో మళ్ళీ ఏమన్నారు, నేను ఎట్లాగైనా సుప్రీంకోర్టుకు వెళ్తానన్నారు. ఇప్పుడు వెళ్ళారు. ఇప్పుడు ప్రస్తుతం టుడే ఏం చేశారంటే, ఆ ఓటింగ్ చేయకూడదు అంటే ముందు వచ్చిన ఓట్లు, ఎలక్షన్ డే తర్వాత వచ్చిన ఓట్లు కౌంట్ చేయొద్దు అంటున్నారు ట్రంప్ గారు. అనేసి ఏం చేస్తున్నారు, ఇక్కడ ఒక విషయం మనం ఇండియన్స్కి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇండియాలో మనకు ఎలక్షన్ కమిషన్ నేషనల్ కమిషన్, అమెరికాలో కూడా నేషనల్ కమిషనే. కానీ ఇక్కడ ఒక డిస్టింక్షన్, ఒక తేడా ఏంటంటే, ప్రతి స్టేట్కు ఎలక్షన్ లాస్ డిఫరెంట్గా ఉన్నాయి అమెరికాలో. ఎందుకు అంటే 50 స్టేట్స్లలో అమెరికాలో 50 డిఫరెంట్ లాస్. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ మన దగ్గర ఇక్కడ ఎట్లయితే ఉంటుందో అక్కడ ఫెడరల్ గవర్నమెంట్ అంటారు. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, మన ఇండియా కూడా కామన్ లా కంట్రీ, యుఎస్ కూడా కామన్ లా కంట్రీ. ఒకప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు అమెరికాను పాలించారు, మన ఇండియాను కూడా పరిపాలించారు. కానీ అమెరికాను కొంతమంది స్పెయినిష్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు కూడా పరిపాలించారు. ఎట్లయితే మన దగ్గరకు వచ్చి కూడా పోర్చుగీస్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు మన దగ్గర ఎట్లయితే పరిపాలించారో, ఎట్లయితే మన ఇప్పుడు పోర్చుగీస్ అంటే మన గోవాని, లేకపోతే మన దగ్గర ఉన్నాయి కదా పోర్చుగీస్, కానీ మన 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 దగ్గర కూడా స్టేట్స్ ఉన్నాయి. సో అట్లాగే వాళ్ళు ఏం చేశారు, అక్కడ యుఎస్లో ఆ డిఫరెంట్ కంట్రీస్ లాస్ అప్లికబుల్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సీ లూజియానా, అది స్పెయిన్ వాళ్ళు రాజ్యం, అది స్పెయిన్. కాలిఫోర్నియా వచ్చేసి మెక్సికో వాళ్ళది, అది వాళ్ళు కొనుక్కున్నారు. సో ఆ స్పానిష్, మెక్సికన్ డిఫరెంట్ కంట్రీస్ కల్చర్స్ ఉన్నాయి. అందుకని వాళ్ళ దగ్గర కొంచెం డిఫరెంట్ కంట్రీస్ లాస్ ఇన్ఫ్లుయెన్స్ అయినాయి కనుక ఒకటే లా ఫాలో అవ్వరు వాళ్ళు. సో 50 స్టేట్స్కు 50 డిఫరెంట్ లాస్ ఫాలో అవుతారు. సో ఇప్పుడు మనకున్న ఎక్స్పీరియన్స్, మన ఇండియాలో కంట్రీ మొత్తం ఒకటే ఎలక్షన్స్ ఒకటే రోజు అవుతాయి, మనకు కౌంటింగ్ చేస్తారు, రిజల్ట్స్ వస్తాయి. యూఎస్లో ఏంటంటే అట్లా సిస్టమ్ ఉండదు. ఎవ్రీ స్టేట్ కంట్రోల్స్ ఇట్స్ ఓన్ ఎలక్షన్ కమిషన్. సో ఇప్పుడు ఏం చేశారంటే ట్రంప్ గారు 2-3 స్టేట్స్లలో, ఇప్పుడు అరిజోనాను నెవాడా, ఈ 2 కూడా బ్యాటిల్ స్టేట్స్ అంటే స్వింగ్ స్టేట్స్. అవి ఇంతకుముందు అరిజోనాలో అవి ఎప్పుడు కూడా రిపబ్లికన్ స్టేట్సే, అంటే రిపబ్లికన్సేకే ఓటు వేస్తారు. ఎప్పుడో లాస్ట్ క్లింటన్ గారు ఉన్నప్పుడు అరిజోనా నుంచి వచ్చినారు వారు, క్లింటన్ గారు. అప్పుడే అది రిపబ్లికన్ స్టేట్ అయినా కూడా డెమోక్రటిక్స్ వాళ్ళు ఓటేసి క్లింటన్ గారిని అప్పుడు గెలిపించారు. ఇప్పుడు కూడా మళ్ళీ చాలా 27 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ డెమోక్రట్స్కి వేశారు అరిజోనాలో. నెవాడా కూడా రిపబ్లికన్ స్టేట్ కాదు, స్వింగ్ స్టేట్, అది కూడా ఇప్పుడు జో బైడెన్కే వేశారు. డెమోక్రటిక్ స్టేటే వాళ్ళే లీడింగ్లో ఉన్నారు. ఇంకొక 3 స్టేట్లు, పెన్సిల్వేనియా, ఇంకో 2-3 స్టేట్స్ ఉన్నాయి. ఆ స్టేట్స్లలో కూడా జో బైడెన్ గారు డెమోక్రటిక్ పార్టీ లీడింగ్లో ఉన్నారు. ఇప్పుడు యాజ్ ఆన్ రైట్ నౌ ఆల్రెడీ జో బైడెన్ గారికి 253 ఎలక్ట్రల్ ఓట్స్ వచ్చేసాయి. ఇంకా మరి 214 వచ్చేసి మన ట్రంప్ గారికి వచ్చాయి. చాలా వెనుకబడి ఉన్నారు ఇప్పుడు. సో ఇప్పుడు ఏమంటున్నారంటే అమెరికన్ విశ్లేషకులు, ఒకవేళ 1-2 స్టేట్లో ఇంకా వారు మరి మన జో బైడెన్ గారు ప్రెసిడెంట్ కావాలంటే 270 ఎవరికి వస్తే వాళ్ళు ప్రెసిడెంట్గా డిక్లేర్ చేస్తారు. వీరి 253 ఆల్రెడీ వచ్చాయి, ఇంకా వారికి కావాల్సిందంతా 16-17 వచ్చేస్తే ప్రెసిడెంట్గా డిక్లేర్ అవుతారు. సో ఇప్పుడు మనకు మన ట్రంప్ గారు దీన్ని కోర్టుకు తీసుకెళ్లారు. ఇప్పుడు అంటే సుప్రీంకోర్టుకు తీసుకెళ్లారు, అక్కడ లోకల్ ఫెడరల్ కోర్ట్స్కు తీసుకెళ్ళి ఇప్పుడు అంటే ఆ ఓట్స్ ఏదైతే వచ్చాయో ఎలక్షన్ డే తర్వాత, ముందు ఎలక్షన్ కంటే ముందు అంటే వాళ్ళు బ్యాలెట్స్ అంటే ఓట్ను బ్యాలెట్స్ అంటారు. ఆ ఓట్లు ఏదైతే పోస్టర్లు వచ్చాయో అవి లెక్కేయకూడదు. ఎందుకు? వారికి తెలుసు ఆ లెక్కేస్తే డెఫినెట్గా జో బైడెన్ గెలుస్తారని. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఓట్స్ ఎవరైతే వేశారో డెమోక్రటిక్స్ వాళ్ళే పోస్టల్ ఓట్స్ వేశారు, ఎందుకంటే ఏజ్డ్ వాళ్ళు ఉన్నారని.
ఇంకొక విషయం ఏంటంటే ఈ ఎలక్షన్స్లో లాస్ట్ ఎలక్షన్స్లో నిలబడ్డప్పుడు ట్రంప్ గారు యంగ్ టర్క్స్, యంగ్ కుర్రోళ్ళు చాలామంది ఓట్లు వేశారు. ఈసారి యంగ్ వాళ్ళు ఓట్లు వేయలేదు ఎక్కువ. ఇంకొకటి, ఎప్పుడు కూడా అమెరికన్ హిస్టరీలో ఎలక్షన్ టైంలో వాళ్ళు ర్యాలీస్ చేయరు. మన ఇండియాలో చేసినట్టుగా ఇండియాలో కూడా బ్యాన్, మనకు ఎలక్షన్ టైంలో ర్యాలీస్ అవన్నీ ఏం చేయకూడదు. అమెరికాలో కూడా చేయలేదు ఎప్పుడు. ఈసారి మొదటిసారి, అంటే కొంతమంది ఏమో ట్రంప్ వెళ్ళిపోవాలని ర్యాలీసు, కొంతమంది జో బైడెన్ ఉండాలని ర్యాలీసు, ఇదొకటి జరుగుతుంది కొత్తగా. ఇప్పుడు ఈ జో బైడెన్ వచ్చినా కూడా లేకపోతే ట్రంప్ వచ్చినా కూడా, అంటే యాజ్ ఆన్ టుడే ఈ టైం వరకు నా ఒపీనియన్ ఏంటంటే జో బైడెన్ విన్నింగ్లో ఉన్నారు, ఆల్మోస్ట్ విన్ అవుతారు. ఇంకా ఒక 1-2 స్టేట్స్ కౌంట్ చేస్తే ఆయనకు వచ్చేస్తాయి, వారు గెలుస్తారు. సో మరి గెలుపు ఓటములు మరి ఇప్పుడు కోర్టులో వేస్తే మళ్ళీ కొంత డిలే అవుద్ది. మనందరికీ కూడా యాంగ్షియస్నెస్లో అందరూ ప్రపంచంలో అందరూ చూస్తున్నారు అమెరికన్ ఎలక్షన్స్ ఏమవుతాయని. ఎందుకు అంటే చాలామందికి ఏంటంటే ఈ పాండమిక్, మన కరోనా అనే పాండమిక్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరిగా హ్యాండిల్ చేయలేదని, ఇంకా అంతకుముందు నల్లవాళ్ళు ఒకతను జార్జ్ అని చంపేశారు, అంతకుముందు ఆయన ముస్లిమ్స్ బ్యాన్స్ పెట్టారు, అట్లా కొంచెం యాంటీ ఇమిగ్రెంట్ ఫీలింగ్స్ ఉన్నాయని కొంత తనకు అడ్వర్స్గా వేవ్ వచ్చింది ట్రంప్ గారికి. చాలామంది అనలిస్టులు కూడా స్టాటిస్టిక్స్ ఉన్న పోల్లో కూడా ట్రంప్ గారికి అన్ని రావు అని చెప్పి అందరూ అనుకున్నారు ప్రపంచవ్యాప్తంగా, యూఎస్లో కానీ, యూకేలో కానీ, యూరోప్లో కానీ, ఇండియాలో కానీ, అన్ని కంట్రీస్లలో. కానీ ఇప్పుడు ఏమైందంటే మేక్ ఇన్ అమెరికా అనే నినాదం తీసుకొచ్చారు ట్రంప్ గారు. రెండోది ఏంటంటే ఉక్కుపాదం మోపుతున్నారు చైనా మీద, ఎందుకంటే కరోనా వ్యాధి వాళ్ళే చేశారని. ఇంకోటి ఏంటంటే WHO కూడా వాళ్ళు ఫండ్స్ ఇవ్వడం ఆపారు. ఇంకొక విషయం ఏంటంటే ట్రంప్ గారు మోడీ గారికి మంచి ఫ్రెండ్. అంటే మన ఇండియన్స్కు కాస్త తను మొగ్గు చూపించి, మొన్న బార్డర్లో చైనా వాళ్ళు వస్తే నేను మిలిటరీని పంపిస్తాను, మీతో పాటు నేను ఉన్నానని చెప్పి ఒక నినాదం ఇచ్చారు. వాళ్ళు పంపిస్తాను కూడా మిలిటరీని రెడీ అయ్యారు. సో ఇప్పుడు ఒకవేళ జో బైడెన్ వస్తే ప్రపంచంలో అనుకునేది ఏమిటి అంటే వీరు ట్రంప్ అంత గట్టిగా ఉండకపోవచ్చు చైనా మీద, చైనా సూపర్ పవర్ కావచ్చు, మళ్ళీ ట్రేడ్ శాంక్షన్స్ ఏమైనా పెట్టకపోవచ్చు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే జో బైడెన్ గారు కూడా వారి మేనిఫెస్టోలో నేను ముస్లిమ్స్ మీద బ్యాన్ తీసేస్తానన్నారు. ఇప్పుడు ఇంకొక ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు క్రిస్టియన్స్, జ్యూస్ కాస్త మళ్ళీ జో బైడెన్కి అగెయిన్స్ట్గా వేసి మళ్ళీ ట్రంప్ గారికి వేశారు ఓట్లు. అంటే ఇప్పుడు ఓటింగ్ చూస్తే ఇంతకుముందు అనుకోలేదు, ఇప్పుడు అవన్నీ పడ్డాయి వారికి. తను కూడా మంచిగా నెక్ టు నెక్ టైట్గా ఇచ్చారు జో బైడెన్కి. అంతకుముందు వాళ్ళు ఏమనుకున్నారంటే డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు థంపింగ్ మెజారిటీతో గెలుస్తామని, కానీ ఇప్పుడు నెక్ టు నెక్ ఇస్తున్నారు ట్రంప్ గారి పార్టీ కూడా. ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ మనకు జో బైడెన్ వచ్చినా ట్రంప్ వచ్చినా, ఇప్పుడు ట్రంప్ వస్తేనేమో కాస్త మనకు ఇండియాకు ఫ్రెండ్లీ. కానీ చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారు, మన నాన్ ఇమిగ్రెంట్ H1 పోవాలనుకున్నా లేకపోతే స్టూడెంట్స్ పోవాలనుకున్నా మన గ్రీన్ కార్డులు ఇవ్వట్లేదు ట్రంప్ అని, అదొక ఆపోజిషన్ పెరిగింది మన వాళ్ళకి, ఎందుకంటే ఆయన ఇండియన్ ఇమిగ్రెంట్ ఫ్రెండ్లీ కాదు అని. ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు నార్మల్గా ఒకవేళ మీరు హిస్టరీ చూసుకుంటే వాళ్ళ రిపబ్లికన్స్ వాళ్ళ ఫిలాసఫీ ఉన్న వాళ్ళ గోల్స్ వాళ్ళే చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యాక్చువల్గా రిపబ్లికన్స్ ఏమంటారంటే మీరు ట్యాక్సులు తక్కువ పే చేయండి, బిజినెస్లు పెంచుకోండి అని వారంటారు. ఒకవేళ ట్రంప్ వస్తే ఆయన బిజినెస్ లాగా నడిపిస్తారు కంట్రీని. సో కొంత ఉద్యోగాలు ఇప్పుడు బ్యాక్ టు అమెరికా తీసుకురావడానికి అన్ని చైనా నుంచి కంపెనీస్ మేక్ ఇన్ అమెరికా అని చేస్తే బ్లూ కాలర్ వర్కర్స్కి జాబ్స్ వస్తాయి, ఫ్యాక్టరీస్ మళ్ళీ వెనక్కి వస్తాయి, ఎకానమీ పెరుగుద్ది, అంటే తెల్లవాళ్ళు అమెరికన్స్ బెటర్ అవుతుందని చెప్పి ట్రంప్ వస్తే అదొక అడ్వాంటేజ్ అమెరికన్స్కి. ఇప్పుడు మరి జో బైడెన్ వస్తే మరి వారు అంత గట్టిగా అంత స్ట్రిక్ట్గా ఉంటారా చైనాతోని మనకు తెలియదు. ఎందుకంటే వారు చిన్నప్పటి నుంచి రాజకీయం నుంచి వచ్చిన వారు, ఇంతకుముందు వైస్ ప్రెసిడెంట్గా చేసిన వారు, ఇప్పుడు ప్రెసిడెంట్ అయితే ట్రంప్ అంత గట్టిగా ఉండకపోవచ్చు, నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు తన పార్ట్నరు కమలా హ్యారిస్ ఇండియన్, తమిళ్ మదరు, జమైకన్ తల్లి. మరి ఆమె కూడా మంచి లాయరు, అటార్నీ జనరల్ చేశారు, చాలా తెలివిగల ఆవిడ, ఇండియన్ ఆమె. సో కొంత ఏంటంటే ఇండియాకు మొగ్గు చూపిస్తుంది అనేది ఒక విశ్లేషణ. సో బేసికల్గా చూస్తే డెమోక్రాట్స్ వచ్చినా రిపబ్లికన్స్ వచ్చినా, బికాజ్ మనది ఇండియన్ అమెరికా కూడా బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీస్ కనుక ఇంతకుముందులాగా ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు రష్యాతో ఫ్రెండ్షిప్ ఉండేది. ఇప్పుడు బేసికల్గా మనకు వారొచ్చినా వీరొచ్చినా ఇండియాతోని ఫ్రెండ్షిప్ డెఫినెట్గా కంటిన్యూ అవుద్ది. ఐ డోంట్ సీ ఏ ప్రాబ్లం. ఎకనామికలీ ఆల్సో చాలా కంపెనీస్ కూడా అమెరికన్ కంపెనీస్ ఇండియాకు వస్తున్నాయి. ఇప్పుడు ట్రేడ్ రిలేషన్స్ కూడా బాగానే ఉన్నాయి. సో జో బైడెన్ వస్తేనేమో
ప్రపంచవ్యాప్తంగా జనాలు అనుకునేది, మనం కూడా అనుకునేది ఏంటంటే చైనా వాళ్ళు సూపర్ పవర్గా ఏమన్నా ఎదుగుతారేమో, ఈయనంత స్ట్రిక్ట్గా ఉండకపోవచ్చు అని. రెండోది ఏంటంటే జో బైడెన్ రాకుంటే ట్రంప్ గారు వస్తే ఆయన స్ట్రిక్ట్గా కొంచెం అడ్వర్స్గా, అంటే తను రిస్క్ టేకర్ తీసుకుంటారు డిసిషన్స్, ఎవరిది తనకి ఏది మంచిగా అనిపిస్తే అది చేస్తారు. ఇప్పటిదాకా కూడా 4 సంవత్సరాల నుంచి అలాగే చేస్తున్నారని ఒక వినికిడి, ఒక థీరీ. సో బేసికల్గా ఎవరు వచ్చినా కూడా అంటే ఇప్పుడు నెక్స్ట్ డెస్టినీ మనదే, ఇండియానే. ఎందుకంటే చైనా ఇప్పుడు ఉండదు ఫ్యూచర్లో. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు కరోనా కూడా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ వచ్చింది. మళ్ళీ యూకే వాళ్ళు కూడా ఎమర్జెన్సీ పెట్టారు, స్పెయిన్ వాళ్ళు 2012 మార్చి వరకు పెట్టారు, ఫ్రాన్స్ వాళ్ళు పెట్టారు, ఇండియాలో కూడా, యూఎస్లో కూడా నిన్న ఒక్కరోజే 1,00,000 మందికి మళ్ళీ కరోనా సోకింది ఎలక్షన్స్లో తిరగబడడం వల్ల. ఇప్పుడు ఇంతవరకు మెడిసిన్ రాలేదు. ఫ్యూచర్లో ఎకనామీ ఆల్రెడీ ఇర్రిపేరబుల్ లాస్ జరిగింది. మళ్ళీ ఎప్పుడు ఎవరొచ్చినా, వీరొచ్చినా వారొచ్చినా ఎకానమీని రిపేర్ చేయడానికి కొంత టైం పట్టుద్ది. ఇప్పుడు ఇమీడియట్గానైతే మనం ఈరోజు చూస్తేనైతే స్టాక్ మార్కెట్ యూఎస్లో కూడా బాగానే ఉంది, ఇండియాలో కూడా బాగానే ఉంది. ట్రంప్ గారు ఉన్నంతసేపు కూడా స్టాక్ మార్కెట్ బాగానే జరిగింది, చాలా జాబ్స్ క్రియేట్ చేశారు. సో ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు అమెరికన్స్ హ్యావ్ టు డిసైడ్ ద ప్రెసిడెంట్. ఇప్పుడు అమెరికన్స్ డిసైడ్ చేసింది ఏంటి అంటే, డెమోక్రట్స్కు ఛాన్స్ ఇవ్వాలి. చాలామంది ఇమిగ్రెంట్స్, నల్లవాళ్లే కానీ స్పానిష్ వాళ్ళు ఇమిగ్రెంట్స్ కాస్త యాంటీ వేవ్ నడుస్తుంది. ఎందుకు? బికాస్ ఇంతకుముందు తను ట్రంప్ గారు ముస్లిం బ్యాన్ పెట్టడం, ఇప్పుడు మన కరోనా వస్తే యూరోపియన్స్ బ్యాన్ పెట్టడం, యూరోపియన్స్ కూడా రానివ్వకుండా పెట్టడం, మళ్ళీ ఇమిగ్రేషన్ చాలా డిఫికల్ట్ చేయటం. అంటే ఇప్పుడు అంత ఈజీ కాదు అమెరికాలో, ఎందుకంటే ఇమిగ్రేషన్లో ప్రాక్టీస్ చేస్తుంటాను నేను. ఇప్పుడు గ్రీన్ కార్డ్ రావడానికి ట్రంప్ గారు చాలా కొత్త రూల్స్ రెగ్యులేషన్స్ తెచ్చిపెట్టారు గ్రీన్ కార్డ్ రావడానికి కూడా. అంటే వారు పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఈవెన్ మ్యారేజ్ చేసుకున్నా కూడా గ్రీన్ కార్డ్ రావడం కష్టం. ఎందుకంటే వారికి తెలుసు, బట్ తన పాలసీస్ తనే చేసుకుంటారు. ఇప్పుడు నిన్న ట్వీట్ చేశారు, 2-3 ట్వీట్ చేస్తే ట్విట్టర్ వాళ్ళు తనది ట్వీట్ ఇవ్వలేదు, బ్యాన్ చేశారు. అంటే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొచ్చారు ట్విట్టర్ కంపెనీ మీద. సో అలాంటి డిసిషన్స్ తీసుకుంటారు ఇంపల్సివ్గా. ఇంకొక ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు ఆయన దగ్గర ఒక 100 మంది లాయర్స్ ఉంటారు. ఎప్పుడు ప్రతి చిన్న వాటికి తను కోర్టుకు వెళ్తారు ట్రంప్ గారు. ఎందుకంటే బిజినెస్ మ్యాన్ ఆయనకు అనుకూలంగా జరగకున్నా కూడా, ఈవెన్ అమెరికన్ గవర్నమెంట్ కూడా తన ట్యాక్స్ రిటర్న్స్ ఇవ్వమంటే కోర్టుకు వెళ్ళారు. తనేమన్నా టెలిఫోన్ ఎవరితోనన్నా మాట్లాడితే, మీరు మాట్లాడింది మాకు డిస్క్లోజ్ చేయాలంటే ఎగ్జిక్యూటివ్ ప్రివిలేజ్ అంటారు. ప్రతి చిన్న వాటికి వారి కోర్టుకు, సుప్రీంకోర్టుకు వెళ్తారు. ఎందుకంటే తన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఈజ్ అ వెరీ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. ఆ డబ్బులు ఖర్చు పెట్టి కోర్టుకు వెళ్తారు. ప్రతిదానికి వారు అంటే లిటిగేషన్ మైండెడ్ పర్సన్ తను. మరి జో బైడెన్ అలాంటి వారు కాదు. ఎందుకంటే జో బైడెన్ వాజ్ అ లాయర్, తనకు లా తెలుసు, కాన్స్టిట్యూషన్ తెలుసు. ఇప్పుడు కమలా హ్యారిస్ కూడా, ఆమె కూడా అటర్నీ, చాలా సక్సెస్ఫుల్ అటర్నీ జనరల్ ఆమె చేశారు కాలిఫోర్నియా స్టేట్కు, ఫస్ట్ ఉమెన్, మళ్ళీ కలర్డ్ ఉమెన్. ఇంతవరకు ఆమె నల్ల బ్రౌన్ కలర్, ఆమెకి ఎవరు ఛాన్స్ ఇవ్వరు. కాలిఫోర్నియా ఈజ్ అ వైట్ కంట్రీ, అలాంటిది ఆమెకు ఛాన్స్ ఇచ్చారు కాలిఫోర్నియా. అంటే షీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్, మంచి స్కూల్స్కి వెళ్ళింది ఆమె. సో అమెరికాలో మెరిట్కు చాలా స్కోప్ ఉంటుంది. వీళ్ళిద్దరు మెరిటోరియస్ కనుక డెఫినెట్గా వీళ్ళు గెలిస్తే దే విల్ రూల్ ద కంట్రీ బెటర్, కాన్స్టిట్యూషన్ ఫాలో చేస్తారు. ఒకవేళ మరి ట్రంప్ గారు అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తే వారికి నంబర్స్ ఫేవరింగ్గా లేవు. కానీ కొంతమంది ఆస్ట్రాలజర్స్ ఇండియాలో ప్రెడిక్ట్ చేశారు ట్రంప్దే స్ట్రాంగ్గా ఉంది న్యూమరాలజికల్ కానీ. ఇప్పుడు దాన్ని బట్టి చూస్తే ఆ ప్రెడిక్షన్స్ తప్పులవుతున్నాయని అనిపిస్తుంది. చాలామంది కూడా స్టాటిస్టిక్స్ పోల్స్ చేసినవి కూడా చాలా తప్పులుగా మనం చూసాం ఇప్పుడు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ ఇట్స్ ఎ ఛాలెంజ్ ఫర్ అమెరికన్ పాలిటిక్స్ నౌ. దిస్ ఇస్ నెవర్ హ్యాపెండ్, ఇలాంటిది ఎప్పుడు జరగలేదు. ఇది ఒక న్యూ ఛాలెంజ్. ఇంతకుముందు బుష్ను ఆల్గోర్ అప్పుడు కూడా ఇలాంటిది ఒక సంఘటన జరిగితే ఆల్గోర్ గారు వెళ్ళారు, తను వైస్ ప్రెసిడెంట్గా చేశారు. గ్రీన్ రెవల్యూషన్, వారు కూడా అటర్నీ. మళ్ళీ సుప్రీంకోర్టు ఇంటర్ఫీర్ అయ్యి మళ్ళీ కౌంటింగ్ చేసి బుష్ను ప్రెసిడెంట్గా డిక్లేర్ చేశారు. బహుశా అదే పరిస్థితి అవుద్దేమో ఇప్పుడు మనకి. డెఫినెట్గా మళ్ళీ జో బైడెన్ గారే వస్తారని నా ఒపీనియన్. ఎందుకంటే నాకు ఇండియాలో న్యాయశాస్త్రం చదువుకున్నాను, అమెరికాలో కూడా న్యాయశాస్త్రం చదువుకున్నాను కనుక కొంత నాకు అందరికంటే కొంచెం బెటర్గా న్యాయం తెలుసు కనుక న్యాయశాస్త్రాలు, నా విజ్డమ్ నేను షేర్ చేసుకుంటున్నాను.